श्रीगुरुभ्यो नमः। श्रीकृष्णाय परमात्मने नमः। భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మనం ఈరోజు 2-3 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో అర్జునుడు శాస్త్రాలు తెలియకుండా మనసు నిండా భక్తితో పూజించే వారి పరిస్థితి ఏమిటి అని అడిగాడు కదా. ఆ అద్భుతమైన ప్రశ్నకు స్వామి ఈ శ్లోకం ద్వారా సమాధానం చెప్పడం ప్రారంభిస్తున్నారు. శ్రద్ధ అనేది ఎక్కడి నుంచి వస్తుందో వివరిస్తున్నారు. 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. ప్రపంచంలో ఏ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఎందుకు ఉండవు అనేదానికి సమాధానం ఈ శ్లోకంలో దొరుకుతుంది. దేహినాంశ స్వభావజ. శ్రద్ధ స్వభావం నుంచి పుడుతుంది. మనిషి అనేక జన్మలలో చేసుకున్నటువంటి కర్మల సంచిత సంస్కారముల నుండి ఉత్పన్నమైన శ్రద్ధను స్వభావజమైన శ్రద్ధ అంటారు. శ్రద్ధ అంటే కేవలం దేవుడి మీద ఉండే భక్తి మాత్రమే కాదు, దేని మీదైనా సరే మనకు ఉండే ప్రగాఢమైన నమ్మకం శ్రద్ధ. కృష్ణుడు ఏమంటున్నారంటే మనిషికి నమ్మకం అనేది బయట ఎక్కడి నుంచో రాదు, అతని స్వభావం అంటే గత జన్మల వాసనలు లేదా లోపల ఉన్న గుణాలు అక్కడి నుంచే పుడుతుంది. ఒక మనిషి లోపల ఎలాంటి గుణాలు ఉంటాయో అతను బయట చూపే నమ్మకము భక్తి కూడా సరిగ్గా అలాగే ఉంటుంది అంటున్నారు. త్రివిధ భవతి శ్రద్ధ. శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది. మనుషుల స్వభావాలు అంటే గుణాలు సాత్విక, రాజసిక, తామసిక అని 3 రకాలుగా ఎలా అయితే ఉంటాయో వారు చూపించే శ్రద్ధ కూడా 3 రకాలుగానే ఉంటుంది. సాత్వికి రాజసి చ ఏవ తామసి చ ఇతి. సాత్వికమనియు, రాజసి అనియు, తామసి అనియు. సాత్విక శ్రద్ధ ప్రశాంతమైన నిస్వార్థమైన మనసుతో దేవుణ్ణి నమ్మటం. రాజసిక శ్రద్ధ ఆడంబరం కోసం లేదా కోరికలు తీరడం కోసం స్వార్థంతో పూజించడం. తామసిక శ్రద్ధ మూఢనమ్మకాలతో, భయంతో లేదా ఇతరులకు కీడు జరగాలి అని చేసేటటువంటి పూజలు. అర్జునుడు అడిగిన అమాయకుడైన భక్తుడు ఈ 3 ఏ కేటగిరీకి వస్తాడో అతని స్వభావమే నిర్ణయిస్తుంది. తాం శృణు. నేను వాటి గురించి చెప్తాను, నువ్వు శ్రద్ధగా విను. అసలు ఈ 3 రకాల శ్రద్ధలు ఎలా పనిచేస్తాయో, ఎవరెవరు ఏ కేటగిరీలోకి వస్తారో ఇప్పుడు నీకు పూసగుచ్చినట్టు చెప్తాను, విని ఉంటున్నారు. తర్వాత శ్లోకాల్లో పరమాత్మ చెప్తారు. ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. మన లోపల ఉండే స్వభావాన్ని ఒక రంగుల కళ్ళద్దాలతో పోల్చవచ్చు. మనం రెడ్ కలర్ అద్దాలు ఉన్న కళ్ళజోడు పెట్టుకుంటే మనకు ప్రపంచం అంతా రెడ్గానే కనిపిస్తుంది. అదే ఎల్లో కలర్ అద్దాలు పెట్టుకుంటే ప్రపంచం అంతా ఎల్లోగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రపంచం రంగులు మార్చుకోవటం లేదు, మనం పెట్టుకున్న అద్దాల రంగును బట్టి మన దృష్టి మారిపోయింది.
సరిగ్గా అలాగే భగవంతుడు ఒక్కడే అయినా సరే మనిషి లోపల సాత్విక స్వభావం అనేటటువంటి అద్దం ఉంటే ఆయన్ను ప్రశాంతంగా నిస్వార్థంగా కొలుస్తాడు. అతని లోపల తామసిక స్వభావం అంటే అజ్ఞానం అనే అద్దం ఉంటే ఏదో బలులు ఇస్తూ మూఢనమ్మకాలతో పూజిస్తాడు. అతని స్వభావమే అతని నమ్మకాన్ని నిర్ణయిస్తుంది. ఈ భూమి మీద నాకు దేని మీద నమ్మకం లేదు అని చెప్పేవాడు ఒక్కడు కూడా ఉండడు. నాస్తికుడికి కూడా దేవుడు లేడు అనే దాని మీదే ఒక శ్రద్ధ ఉంటుంది. కాబట్టి అసలు విషయం శ్రద్ధ ఉందా లేదా అని కాదు, ఉన్న శ్రద్ధ ఎలాంటిది, సాత్వికమా, రాజసికమా, తామసికమా అని తెలుసుకోవడమే ముఖ్యము అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 3వ శ్లోకం. అసలు ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా అంచనా వేయాలో ఈ శ్లోకం ద్వారా వివరిస్తున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇది అందరూ చెప్పుకుంటున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఏది నమ్ముతామో అదే జరుగుతుంది అనే కాన్సెప్ట్కి అసలైన మూలం ఈ శ్లోకమే. 3వ శ్లోకం. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషః యో యచ్చద్య స ఏవ సః. ఒక మనిషి జీవితాన్ని అతని నమ్మకాలే ఎలా శాసిస్తాయో ఇక్కడ వివరిస్తున్నారు. భారత, ఓ అర్జున, సత్వ అనురూప సర్వస్య శ్రద్ధ భవతి. ప్రతి వ్యక్తి యొక్క శ్రద్ధ అతని అంతఃకరణమునకు తగినట్టే ఉంటుంది. మనసు బట్టే నమ్మకం ఉంటుంది. ఇక్కడ సత్వం అంటే అంతఃకరణ, మన లోపల మనస్సు, బుద్ధి. మన లోపల ఎలాంటి సంస్కారాలు, ఆలోచనలు దాగి ఉన్నాయో మనం బయట చూపించే శ్రద్ధ, నమ్మకం కూడా ఖచ్చితంగా అలాగే ఉంటుంది. మనసులో స్వార్థం ఉన్నవాడు దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా తన స్వార్థం కోసమే పూజిస్తాడు తప్ప నిస్వార్థంగా కొలవలేడు. అతని మనసే అతని నమ్మకాన్ని డిజైన్ చేస్తుంది. శ్రద్ధామయ అయం పురుష. ఈ పురుషుడు ఏదైనా ఒక శ్రద్ధను కలిగి ఉంటాడు. మనిషి అంటేనే ఒక నమ్మకం. కృష్ణుడు ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. మనిషి అంటే కేవలం ఎముకలు, రక్తమాంసాలతో తయారైన బాడీ మాత్రమే కాదు. మనిషి అంటే అతను పెట్టుకున్న నమ్మకాల స్వరూపము. మన నమ్మకాలను బట్టే మన మాట, ప్రవర్తన అన్నీ ఆధారపడి ఉంటుంది. యహ యచ్ఛద్ర సహ ఏవ సహ. ఏ పురుషుడు ఎట్టి శ్రద్ధ గలవాడో అతడు ఆ రూపమే కలిగి ఉంటాడు. అంటే నీ నమ్మకం ఏదో నువ్వు అదే. నువ్వు దేన్నైతే బలంగా నమ్ముతావో నువ్వు కూడా అదే అవుతావు. ఎవరైతే నేను సాధించగలను, నేను మంచివాడిని అని తన మీద, భగవంతుని మీద సాత్వికమైన శ్రద్ధ పడతాడో అతను నిజంగానే గొప్పవాడు అవుతాడు. ఎవరైతే నా బతికింతే, అంతా మోసం అని నెగటివ్ నమ్మకాలతో, తామసిక శ్రద్ధతో ఉంటాడో అతని జీవితంలో ఎప్పటికీ బాగుపడలేడు. మట్టిలో వేప విత్తనం నాటితే వేప చెట్టే మొలుస్తుంది, అందులోంచి చేదుకాయలే వస్తాయి. అదే
మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టు మొలిచి తియ్యటి పండ్లు వస్తాయి. మామిడి గింజ నాటి వేపకాయలు కావాలంటే రావు కదా! అలాగే వేప గింజ నాటి మామిడికాయలు కావాలంటే రావు కదా! ఇక్కడ మనిషి మనసులోని శ్రద్ధ, నమ్మకం అనేది ఒక విత్తనం లాంటిది. అతని వ్యక్తిత్వం అనేది ఆ విత్తనం నుండి వచ్చే చెట్టు లాంటిది. నీ మనసులో భక్తి, ప్రేమ, దయ అనే సాత్విక విత్తనాలు నాటితే జీవితం కూడా అంతే మధురంగా మారుతుంది. అదే మనసులో స్వార్థము, ద్వేషము అనే తామసిక విత్తనాలు, చెడ్డ నమ్మకాలు నాటితే జీవితం కూడా చేదుగానే మారుతుంది. ఏ విత్తనం నాటితే ఆ చెట్టే వస్తుంది. మన గురించి మనం తెలుసుకోవాలి అంటే మనం అద్దంలో మన ముఖాన్ని చూసుకుంటే సరిపోదు. మన లోపల మనం వేటిని నమ్ముతున్నామో మన శ్రద్ధను చూసుకోవాలి. ఎందుకంటే మన నమ్మకాలే మన భవిష్యత్తును డిజైన్ చేస్తాయి అని శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషః యో యచ్చద్రః స ఏవ సః. మనుషులందరి శ్రద్ధ వారి వారి అంతఃకరణ స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఏదో ఒక శ్రద్ధ కలిగి ఉంటాడు. అతని జీవన విధానం అంతా కూడా అతని శ్రద్ధకు అనుగుణంగానే కొనసాగుతుంది. దాన్ని బట్టి అతడు ఎటువంటి శ్రద్ధ కలవాడో తెలుసుకోవచ్చు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.